అని అట్లా ఒక ఇన్ జనరల్ మోస్ట్ ఆఫ్ us విల్ అంటే ఐస్ పఫీగా ఉంటాయేమో సఫర్ అవుతున్నది బయట కనపడలేదు కరెక్ట్ అంటే ఒక ప్రదర్శన లేదు ఆ సఫరింగ్ లో. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఏమైనా రాస్తారా? Yeah, I think women suffer more internally than men. I don't know if that is stereotypical, that statement that I've given, but I completely disagree with the fact that people say men suffer more than women when a relationship is broken or whatever. That is not true. Now, అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువ పొసెసివ్. దీక్షిత్ గారు మీరు చెప్పండి. గూగుల్ ఆయన్ని చూసి మిమ్మల్ని అడిగాను, చూసారా? Will come again? Because you were seeing him, I was like, okay, question for him. అమ్మాయిల కన్నా అబ్బాయిలు ఎక్కువ పొసెసివ్. No, and I always believe it depends on person to person. మీరు ఎలా పెరిగారు, మీ సరౌండింగ్ ఎలా ఉంది, మీరు ఎవరిని చూసి సో దట్ ఇట్ డిపెండ్స్. యూ కాంట్ జనరలైజ్ ఇట్. So would you be more possessive than your girlfriend? I don't know, I have to meet a girlfriend first for that. మీరు చూసారు కదా గర్ల్ఫ్రెండ్. దీక్షిత్ గర్ల్ఫ్రెండ్ లేకపోవడం ఏంటి అర్థం కాదు. My heart is breaking. విపర్యాసం. Not telling us, but he has a girl. No, I don't. అరే మనం ముగ్గురం I would proudly say it. Why will I not say it? Hey, well done. Proud of you. మనం ముగ్గురం కలిసి సెట్ చేస్తుంది. అంటే అడుగుతున్నాడా? ఎవరు ఇదే ఈ సొసైటీ ప్రెషర్ అని మాట్లాడుతున్నాం కదా. We are the naughty uncle. అంటే అందరూ Get you married. ఒక్క సెకండ్ లేదా ఉమ్మన్ అంకుల్ లా ఫీల్ అవుతున్నా. అంతేలే వయసు అయిపోయిందిలే. గర్ల్ ఫ్రెండ్ లేదా అని ప్రెషర్ పెడుతున్నారు. ఉంది అని చెప్పండి. ప్రెషర్ కోసం ఇప్పుడు ఓకే గర్ల్ ఫ్రెండ్ వెతకాలి ఇప్పుడు. No. గర్ల్ఫ్రెండ్ లేదా అని ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ మై కెరియర్ అని చెప్పొచ్చు. అయిపోయింది. సెవెంత్ రిలీజ్ అవుతుంది. అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ బ్రేకప్స్ చేస్తారు. రాహుల్ గారు మీరు చెప్పండి. అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ బ్రేకప్ చేస్తారా? అవునండి. ఐ థింక్ ఐమ్ గోయింగ్ టు అగ్రీ విత్ దట్. ఇట్స్ ఆబ్వియస్లీ ప్రతి కేస్కి అప్లికబుల్ కాదు, కానీ లైక్ ఐ సెడ్ ఇప్పుడు ఏ రిలేషన్షిప్ అయినా ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హౌ ఎవర్ యూ లుక్ ఎట్ ఇట్, ది ఎండ్ ఆఫ్ ఎనీ రిలేషన్షిప్ ఇన్ అవర్ సొసైటీ ఇస్ మ్యారేజ్. అండ్ ఐ జనరలీ నోటీస్ దట్ girls face more pressure if the family doesn't accept. ఫ్యామిలీ ఆ అబ్బాయిని అక్సెప్ట్ చేసుకోకపోతే అమ్మాయిల మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. సో దానివల్ల ఆ ప్రెషరు అంటే ఓ రేంజ్లో ప్రెషర్ పెడతారు. దానివల్ల అబ్బాయిలు ఏదో ఒక పాయింట్లో అప్పటికల్లా వాళ్ళ చదువు అయిపోయింది, చేతిలో ఒక ఉద్యోగం ఉంది అంటే కనుక వదిలేసి నా గర్ల్ ఫ్రెండ్నే పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు బయటకు వదిలేసి రావచ్చు. ఇంకొంచెం ఆ ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం ఇచ్చి మన అమ్మాయిల్ని అంతే ధైర్యం ఇచ్చి పెంచరు. అన్ని హౌసెస్లో అని చెప్పట్లేదు, కానీ చాలా ఫ్యామిలీస్లో అంత ధైర్యం ఉంటుంది. అమ్మాయిలు కూడా చదువు పూర్తి చేసుకొని ఉంటారు, వాళ్ళకి జాబ్ ఉంటుంది. ఈ మధ్యనే లిటిల్ హార్ట్ సినిమా చూసాం. దిస్ బ్యూటిఫుల్ డైలాగ్ విత్ ద గర్ల్ సేస్ మనకి అంటే మనం డిసైడ్ చేసేది అదే అంటది. సో అలాంటి అమ్మాయిలు కూడా ఉంటారు. కానీ నేను చూసింది అయితే వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల, వాళ్ళు ఆల్మోస్ట్ కొంచెం హ్యాండ్స్ టైడ్ ఉండడం వల్ల తప్పక వేరే దారి లేక ఇంట్లో చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. సో ఇన్ అ వియర్డ్ బ్యాక్ హ్యాండెడ్ వే ఇట్స్ ట్రూ, నాట్ ఫర్ ద రీజన్ దట్ మోస్ట్ పీపుల్ థింక్ దట్ స్టీరియోటైప్ ఇస్ ట్రూ. సో యా, అండ్ ఇంకోటి చెప్తానండి, అగైన్ దిస్ గోస్ ఇన్ టు స్టీరియోటైప్ టెరిటరీ. ఐ డెఫినెట్లీ అగ్రీ. నేను ఒకటి ఎప్పుడు చూసా, అమ్మాయిలు ఒక ప్రెషర్ వల్ల కొన్నిసార్లు బ్రేకప్ చేసుకోలేకపోతారు. అంటే ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటనేది. అబ్బాయిలకి ఏంటంటే ఈ డ్రామా వద్దని చాలాసార్లు వాళ్ళకి అసలు కంప్లీట్లీ చెక్అవుట్ అయి ఉంటారు ఆ రిలేషన్షిప్లో నుంచి. అసలు ప్రేమే బ్యాలెన్స్ ఉండదు, ఇంకా బాకీ ఉండదు, కానీ బ్రేకప్ చెప్పలేరు. అది ఎందుకో నాకు తెలియదు. అబ్బాయిలకు ఆ ప్రాబ్లం అంటే అందరు కాదు, కానీ అబ్బాయిలకు ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది కొన్నిసార్లు. దీక్షిత్ గారు బ్రేకప్ చెప్పలేరు. అమ్మాయి చెప్పేదాకా వెయిట్ చేస్తారు, కానీ అమ్మాయి వచ్చి చెప్పిందంటే నా ఫస్ట్ రిలేషన్షిప్ కూడా నేను చెక్అవుట్ అయిపోయా, ఆ అమ్మాయి కూడా చెక్అవుట్ అయిపోయింది. మా ఇద్దరికి అర్థమవుతుంది, ఓకే, కానీ నేను బ్రేకప్ చెప్పలేకపోయా. సో ఐఎమ్ లైక్ ఓకే, యాజ్ లాంగ్ యాజ్ షీ డజంట్ బ్రేకప్ విత్ మీ ఐఎమ్ హర్ బాయ్ ఫ్రెండ్ అంతే. సో ఫైనలీ ఆ అమ్మాయి వచ్చి చెప్పింది. నేను ఇప్పుడు ఈ 2000s తర్వాత పుట్టిన అబ్బాయిలు దే విల్ సూన్ స్టార్ట్, యాక్చువల్లీ 25 years అయింది. సో దే హ్యావ్ రీచ్డ్ అన్ ఏజ్ వేర్ దే విల్ బీ ఇన్ రిలేషన్షిప్స్. వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ 80s 90s పుట్టిన అబ్బాయి గురించి ఒకటి చెప్తా. మేము చూసి పెరిగే సినిమాలు కానీ చదివే బుక్స్ కానీ మాకు ఫ్యామిలీలో చెప్పింది కానీ ఏంటంటే, ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్న తర్వాత
నువ్వు బ్రేకప్ చేసావంటే నువ్వు ఉమనైజర్, నువ్వు చెడ్డోడు, నువ్వు వరస్ట్ క్యారెక్టరు, ఇలాంటివి చెప్పి మా అమ్మలు మాకు ఇలాంటివి చెప్పి పెంచుతారు. అంటే అప్పట్లో లిటరలీ సినిమాల్లో కూడా ఎలా ఉందంటే పంచాయతీలో నువ్వు అమ్మాయిని లవ్ చేసావా, అవునండి చేశాను, అయితే ఇంకా వాళ్ళకి పెళ్లి చేయాల్సిందే, ఆ టైప్ ఉంటుంది. సో ఎక్కడో అరే ఒక అమ్మాయితో లవ్లో ఉన్న తర్వాత రిలేషన్షిప్ కమిట్ అయిపోయిన తర్వాత మనం బ్రేకప్ చేస్తే మనం చెడ్డోళ్ళం రా అనే ఒక ప్రెషర్ ఎక్కడో మెంటలీ ఉంటుంది 80s 90s బాయ్స్కి. ఇప్పుడున్న జనరేషన్కి ఎలా ఉంటుందో నాకు తెలియదు. People think that this is how it is. After a point, it will be like this only. So this is how it's gonna be. అలా కన్క్లూజన్ వచ్చేస్తారు. ఇనిషియల్లీ ఎక్సైటింగ్ గా ఉంటుంది, ఆ తర్వాత హనీమూన్ పీరియడ్ అయిన తర్వాత ఇది ఇలాగే ఉంటుంది అని ఫిక్స్ అయిపోతారు. సో ప్రాబ్లీ దట్ ఈస్ ఆల్సో రీజన్. ఇంట్రెస్టింగ్. అంటే మీ But looking at you both, I feel like that honeymoon phase has never ended. అప్పుడప్పుడు రాహుల్ నాకు చెప్తుంటారు, అంతే అయిపోయింది చిన్మయి, నీకు హనీమూన్ ఫేజ్ అయిపోయింది, అంటే యువర్ బోర్డ్ ఆఫ్ మీ అంటాడు. కాబట్టి చెప్తా. I just created that chicken and I left it. Okay.